ఇక మొన్న పటేల్, నిన్న పివి, నేడు అంబేద్కర్ కాషాయ వ్యూహం. కాంగ్రెస్ టార్గెట్గా బీజేపీ ప్రణాళికలు. అంది వచ్చిన ప్రతి అంశంతో రాజకీయం. కాంగ్రెస్ హయాంలో అవమానపడ్డ వారిని ఓన్ చేసుకునే ప్రయత్నం. పాత విషయాలను ప్రజలకు వివరించాలని నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 22 వరకు అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు. దళిత ఓట్లను తమ వైపు తిప్పుకోవాలని వ్యూహాలు. ఏది భారత్ అంటే బీజేపీకి సంబంధించిన ఒక వార్త మనం ఇక్కడ చూస్తే ఓకే, స్పెషల్ ఆర్టికల్ ఉన్నట్టున్నది ఇది. తెలంగాణలో అధికారంలోకి రావాలని కాషాయ పార్టీ భావిస్తున్నది. అందుకు అంది వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని యోచిస్తున్నది. అందుకే అన్ని వర్గాలను కలుపుకొని వెళ్ళడంపై ఫోకస్ పెడుతున్నది. వాటితో రాజకీయాలు చేస్తున్నది. మొన్నటికి మొన్న కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ను, నిన్న మాజీ మంత్రి పివి నరసింహారావును ఓన్ చేసుకున్నది. తాజాగా అంబేద్కర్ను సైతం కాషాయ పార్టీ ఓన్ చేసుకోవాలని వ్యూహరచన చేపట్టింది. అందుకు అంబేద్కర్ను కాంగ్రెస్ అవమానించిన తీరును ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. అంతేకాకుండా వారం రోజుల పాటు అంబేద్కర్ జయంతిని నిర్వహిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 22 వరకు జరిగే ఈ నిర్వహణకు కమిటీని కూడా ఏర్పాటు చేసింది. నిర్వహణ తీరుపై ఇప్పటికే కమిటీ సభ్యులకు పలు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తున్నది.